స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని జనులకు ధర్మశాస్త్రం లేకపోతే వారెలా శిక్షింపబడతారు? వారికి కూడా ధర్మశాస్త్రం అనేది ఉన్నది. అది యూదా ధర్మశాస్త్రము కాదు కానీ అది సహజ ధర్మశాస్త్రము. ఆయన నిత్య శక్తియు దైవత్వమును మనుషులందరూ చూడగలరని దేవుని అదృశ్య లక్షణాల గురించి పౌలు 1వ అధ్యాయంలో చేసిన చర్చను ఇది సూచిస్తుంది. రోమా 1వ అధ్యాయం 20వ వచనములో సహజంగా మనుషులందరూ న్యాయముల మధ్య భేదములను గ్రహించగలరు. మనుషులందరూ పాపమును గుర్తించగలరు. మనుషులందరికీ మనస్సాక్షి ఉన్నది. కాబట్టి మనుషులందరికీ సహజమైన చట్టము కలదని మనము చెప్పగలము. అది వారి హృదయములందు వ్రాయబడినది. ఈ చట్ట ప్రకారమే అన్ని జనులు శిక్షింపబడతారు, అనగా అంతిమ తీర్పు దినము. దేవుడు మానవుల బాహ్యక్రియలను తీర్పు తీర్చడము కాకుండా ఆయన వారి రహస్యముల ప్రకారము, అనగా వారి అంతరంగములోని తలంపులను ఉద్దేశములు కూడా తీర్పు తీర్చును. దేవునికి రహస్యములన్నీ తెలుసు. ఆయన సమస్తమును చూస్తాడు. దేవుడు యేసు క్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు, అనగా క్రీస్తును అంగీకరించిన వారందరూ రక్షింపబడుదురు. క్రీస్తును నిరాకరించిన వారందరూ నాశనమవుతారు. వాస్తవానికి క్రీస్తు మన న్యాయాధిపతి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనము, రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనము. వాస్తవానికి ముఖ్యమైన విషయాల్లో యూదుల ధర్మశాస్త్రానికి అన్యుల స్వాభావిక ధర్మశాస్త్రానికి ఎక్కువ భేదం ఉండదు. కానీ ముఖ్య భేదం ఏమిటంటే యూదుల ధర్మశాస్త్రము దేవుని చేత 2 రాతి పలకల మీద వ్రాయబడినది. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనము. అయితే అన్యజనుల స్వాభావిక ధర్మశాస్త్రము వారి హృదయముల మీద వ్రాయబడినది.